ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 31లోపు కుంభరాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వచ్చేస్తుంది. మరి ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభరాశి వారికి మార్చి 31లోపు ధనవర్షం కురవబోతుంది. అయితే వచ్చిన ఈ ధనాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. పుణ్యకార్యాలు చేయాలి. దాన ధర్మాలు చేయాలి. అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. అయితే పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి పెట్టుబడుల్లో పెట్టాలి. కుంభరాశి వారి పెండింగ్ పనులు అన్ని పూర్తవుతాయి. ముఖ్యంగా మీరు కార్యాలయంలో ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. సోషల్ మీడియా మరియు ఈ కామర్స్ కి సంబంధించిన ప్రాజెక్టుల్లో చాలా కార్యాచరణని చూపుతుంది. విద్యార్థుల ప్రవర్తనలో కొంత మార్పు రావచ్చు. ఈ నెల గృహ జీవితానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు ఉన్నత పదవులు పొందగలరు. ఉన్నత విద్య కోసం బయటకు వెళ్లాలనుకునే వారికి ఈ మాసం చాలా మంచిది. ఆదాయాన్ని పెంచుకునే మార్గాల్ని పరిశీలిస్తారు. ఈ నెల 2వ వారంలో ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులు పెద్ద వేదికని పొందవచ్చు. 4వ మరియు 5వ వారం మధ్య ఉద్యోగులు కొత్త ఉద్యోగ ఎంపికల్ని పొందవచ్చు. అలాగే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు, వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ రాబడి రాకున్నా బాధపడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అద్భుతమైన జీవితం ఉంటుంది. వివాహానికి సంబంధించి చాలా బాగుంటుంది. గ్రహాలన్నీ అనుకూలంగా గోచరించడం వల్ల వివాహ ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కూడా సంబంధం చాలా బాగా ఉండబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.